अस्मद्गुरुभ्यो नमः। श्रीरङ्गसिंहगिरिदेशिकपादसेवा प्राप्ताखिलद्रविडवेदरहस्यजातं श्रीगौतमान्वयजमाश्रितभागधेयं गोपालदेशिकमहं शरणं प्रपद्ये। श्रीमद्गौतमवंशनायकमणेर्गोपालसूरेसुतं तत्पादाम्बुजलब्धयुग्मनिगमान्तार्धं सुशीलं सदा सद्विद्या विनयादि सद्गुणनिधिं स्वाचार्यनिष्ठान्वितं वन्दे वैष्णवभूषणं तमनघं श्रीरङ्गरामानुजं कौशिकान्वयसञ्जातं वेङ्कटार्यतनूभवं वेदान्ताचार्यसच्छिष्यम् उडैबर्लुगुरुं भजे। श्रीशैलेशैत्यादिप्रणतोऽस्मि नित्यम्। श्रीपराशरभट्टार्यः श्रीरङ्गे सपुरोहितः श्रीवत्साङ्कसुतः श्रीमान् श्रेयसे मेस्तु भूयसे। उल्लासपल्लवितपालितसप्तलोकी निर्वाहकोरकितनेमकटाक्षलीलां श्रीरङ्गहर्म्यदलमङ्गलदीपरेखां श्रीरङ्गराजमहिषीं श्रियमाश्रयामः। नमः श्रीरङ्गनायक्यै यद्भ्रूविभ्रमभेदतः ईशेषितव्यवैषम्यनिम्नोन्नतमिदं जगत्। श्रीस्थनाभरणं तेजः श्रीरङ्गे स्वयमाश्रये चिन्तामणिमिवोद्वान्तम् उत्सङ्गे अनन्तभोगिनः। భాగవతోత్తములందరికీ దాసోహాలు సమర్పిస్తూ భట్టర్ వారు అనుగ్రహించినటువంటి శ్రీగుణరత్న కోశాన్ని అధ్యయనం చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం. అందులో భాగంగా భట్టర్ వారు అనుగ్రహించినటువంటి 31వ శ్లోకాన్ని నిన్నటి రోజున మనం సేవించేటటువంటి వారమయ్యాం. పెరుమాళ్లకు ఉండేటటువంటి వైభవము విరాట్టి మూలంగానే పెరుమాళ్లకు ఒక అతిశయం కలుగుతోంది. కాబట్టి పెరుమాళ్లలో స్వతసిద్ధంగా నిరపాధికంగా ఏమీ వైభవం లేదా అంటే కాదు. పెరుమాళ్లలో ఎప్పుడూ కూడా ఆయనకి స్వతసిద్ధంగా ఆయనకు ఉండవలసినటువంటి వైభవం ఆయనలో ఎప్పుడూ కూడా ఉంటుంది. కానీ ఆ వైభవం లోకానికి ఎలా తెలియజేయబడుతోంది అంటే విరాట్టి సంబంధంతో, లక్ష్మీదేవి సంబంధంతో లోకంలో ఆయనకు ఉండేటటువంటి కళ్యాణ గుణములన్నీ కూడా చక్కగా ప్రకటింపబడుతున్నాయి అనేటటువంటి విషయాన్ని అందంగా భట్టర్ వారు నిన్నటి శ్లోకంలో అనుగ్రహించారు. స్వతశ్రీస్త్వం విష్ణో స్వమసి తత ఏవైష భగవాన్ త్వదాయత్తర్జిత్వేపి అభవత్ అపరాధీన విభవః స్వయాదీత్యా రత్నం భవదపి మహార్ఘం న విగుణం న కుంఠ స్వాతంత్ర్యం భవతి చ నచ అన్యాహిత గుణం. ఎలా అయితే ఒక రత్నము దానికి ఒక గొప్పతనం, దాని కాంతి వల్ల ఎలా అయితే దానికి ఒక గొప్ప విలువ కలుగుతోందో, ఆ లోకంలో రత్నం యొక్క విలువ, దాని యొక్క మహార్ఘం, గొప్పదైనటువంటి విలువ లోకానికి ఎలా తెలియచేయబడుతోంది అంటే దాని యొక్క కాంతి చేత. అలా అని కాంతి లేకపోతే రత్నానికి సహజంగా ఉండవలసినటువంటి విషయములు లేవా అంటే కాదు. నవిగుణం, గుణములన్నీ కూడా రత్నంలో ఎప్పుడూ అలాగే ఉంటాయి. స్వాతంత్ర్యం, అదొక్కటే విడిగా స్వతంత్రంగా ఉండగలిగినటువంటి వైభవం రత్నానికి ఉంటుంది. అంతేకాకుండా అన్యాహిత గుణం, వేరే ఒక దాని నుండి తెచ్చిపెట్టుకొని తద్వారా దానికి ఒక గొప్పతనం కలగడం అనేటటువంటిది రత్నానికి ఎప్పుడూ ఉండదు. రత్నం సహజ సిద్ధంగా దానికి ఉండవలసినటువంటి గుణములు, దానికి ఉండవలసినటువంటి ధర్మములన్నీ కూడా సహజంగా దానికి ఉంటాయి. కానీ రత్నం యొక్క విలువ ఎలా తెలియచేయబడుతోంది అంటే దాని యొక్క ప్రభ వల్ల, దాని యొక్క దీప్తి వల్ల అనేటటువంటి విషయాన్ని అందంగా భట్టర్ వారు క్రిందటి శ్లోకంలో తెలియచేశారు. 29, 30, 31 ఈ 3 శ్లోకములు కూడా పెరుమాళ్ల యొక్క వైభవాన్ని తెలియచేస్తూనే ఆ పెరుమాళ్లకి ఆ వైభవం కలగడానికి కారణం ఎవరు అంటే విరాట్టి తల్లి యొక్క వైభవం చేత, పెరుమాళ్లకి తల్లి యొక్క సంశ్లేషణ చేత, పెరుమాళ్లతో విరాట్టి వేయించేసి ఉండడం చేత ఆయనకు ఒక గొప్ప వైభవం కలుగుతోంది అని చక్కగా 3 ఉదాహరణలు ఇస్తారు. ముందు ప్రసూనం పుష్యంతీమపి పరిమళధ్యుం జగదిషు అనేటటువంటి 29వ శ్లోకంలో పెరుమాళ్లను పుష్పంగా, తల్లిని పరిమళంగా చక్కగా కీర్తించారు భట్టర్ వారు. అలాగే ఈ 31వ శ్లోకంలో పెరుమాళ్లని రత్నంగా, రత్నం యొక్క కాంతిగా తల్లిని వర్ణించి ఆ వైభవాన్ని అనుగ్రహించారు. రామచంద్రుడి విషయంలో వారిద్దరు రామచంద్రుడు సీతాపిరాట్టి పరస్పరం వారిద్దరూ కూడా
ఒకరినొకరు ఎలా తెలియచేసుకున్నారు అంటే, ఒకరు సూర్యుడు, రామచంద్రుడు సూర్యుడైతే విరాట్ కాంతి అని ఇద్దరూ కూడా అదే విషయాన్ని చెప్పినటువంటి వారయ్యారు. అలాగే ఇక్కడ ఆ ఉదాహరణ కాకుండా భట్టర్ వారు ఇంకొక 2 ఉదాహరణలు అద్భుతంగా మనకు అనుగ్రహించి తెలియజేస్తున్నారు. ఎప్పుడు పిరాటిని పెరుమాళ్లను ఎలా భావించాలి అంటే సహజంగా ఈ 3 ఉదాహరణలతో చెప్తారు. సూర్యుడు, ప్రభ, రత్నము, కాంతి, పరిమళము, పుష్పము, ఈ 3 ఉదాహరణలతోటి వారిద్దరి మధ్య ఉండేటటువంటి ఆ పృథుక్ సంబంధము, అంటే ఎప్పటికీ కూడా విడదీయరానటువంటి సంబంధము ఇప్పుడు ఈ 3 ఉదాహరణలతోటి తెలియజేస్తూ ఉంటారు. ఈ 3 శ్లోకాలు కూడా విరాటి వల్ల పెరుమాళ్ళకి గొప్ప వైభవం కలుగుతోంది అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు భట్టర్ వారు. ఈ ప్రబంధానికి భట్టర్ వారు పెట్టినటువంటి తిరునామము శ్రీగుణరత్న కోసం కదండి. అసలు ఇప్పటి వరకు కూడా పెరుమాళ్ళ వైభవం చెప్తున్నారు, విరాటి వైభవం చెప్తున్నారు, కానీ ఎక్కడా కూడా గుణములు అనేటటువంటివి ప్రత్యేకంగా చెప్పడం లేదు కదా. అది ఎప్పుడు తెలియచేస్తారు భట్టర్ వారు అంటే ఇక్కడ నుండి, ఇప్పుడు ఈ శ్లోకం నుండి భట్టర్ వారు అమ్మ యొక్క గుణములన్నీ కూడా తెలియచేస్తున్నారు. స్వరూపము, స్వరూప రూప గుణ విభూతులు అని కదా పెరుమాళ్ళకి. కానీ ఎవరి గురించైనా మనం పూర్తిగా సమగ్రంగా తెలుసుకోవాలి అంటే వారి స్వరూపం ఏమిటి, వారి రూపం ఏమిటి, వారికి ఉండేటటువంటి గుణములు ఏమిటి, వారికి ఉండేటటువంటి ఐశ్వర్యం ఏమిటి అనేటటువంటివి సమగ్రంగా తెలుసుకుంటే ఆ వ్యక్తి గురించి మనం పూర్తిగా తెలుసుకున్నటువంటి వారం అవుతాం. ఇక్కడ ఆ క్రమాన్ని అనుసరించి ముందుగా తల్లి యొక్క స్వరూపాన్ని అంతటినీ కూడా తెలియచేశారు భట్టర్ వారు క్రిందటి శ్లోకాలలో. ఏమని తెలియచేశారు? తల్లి పెరుమాళ్ళ యొక్క స్వరూప నిరూపిక అనేటటువంటి విషయాన్ని చెప్తూనే ఆవిడకు ఉండేటటువంటి వైభవాన్ని కూడా, ఆవిడ స్వరూపం ఎలాంటిదో కూడా తెలియచేశారు భట్టర్ వారు. పెరుమాళ్ళ యొక్క పరత్వాన్ని నిరూపించేటటువంటి ఆవిడ ఎవరు అంటే, ఎవరి సంబంధం వల్ల పెరుమాళ్ళ యొక్క పరత్వం తెలియచేయబడుతోంది అంటే విరాటి యొక్క సంబంధం చేత పెరుమాళ్లకు ఉండేటటువంటి పరత్వం అనేటటువంటిది లోకానికి తెలియజేయబడుతోంది అనేటటువంటి విషయాన్ని, ఆవిడ స్వరూపం ఎలాంటిది అనేటటువంటి విషయాన్ని కూడా తెలియచేస్తూ పరమపదంలో ఉన్నటువంటి వైభవాన్ని, అక్కడ ఉన్నటువంటి విరాట్ని, అక్కడ ఉన్నటువంటి దేవీమారుల్ని, అక్కడ ఉన్నటువంటి విభవాన్నంతటినీ, సంపదనంతటినీ కూడా, దానికంతటికీ కూడా కారణమైనటువంటి ఆ లక్ష్మీదేవి యొక్క స్వరూపాన్నంతటినీ కూడా 31 క్రిందటి శ్లోకాలలో తెలియచేశారు. ఇప్పుడు నుండి చెప్పేటటువంటి ఈ శ్లోకాలలో తల్లి యొక్క గుణములు తెలియచేస్తున్నారు. కానీ ఇక్కడ చమత్కారం ఏమిటంటే భట్టర్ వారు కేవలం రంగనాయకి యొక్క గుణములు మాత్రమే తెలియచేయడం లేదు, పెరుమాళ్ళ గుణాలు కూడా తెలియచేస్తూ ఇవి 2 కూడా మీ ఇద్దరికీ సమానంగా ఉండేటటువంటి గుణములు అని చెప్తున్నారు. ముందు ఇద్దరికీ సాధారణంగా ఉండేటటువంటి గుణములు అంటే సమానంగా ఉండేటటువంటి గుణములన్నిటినీ తెలియచేస్తూ తర్వాత విరాట్కి మాత్రమే ప్రత్యేకంగా ఉండేటటువంటి గుణాలను కూడా తెలియచేస్తున్నారు. ఆ క్రమంలో పెరుమాళ్ళకి విరాట్కి సమానంగా ఉండేటటువంటి, సమంగా ఒకరికి ఇద్దరికీ ఒకేలా ఉండేటటువంటి గుణాలను 32వ శ్లోకంలో భట్టర్ వారు అనుగ్రహిస్తున్నారు. శ్లోకాన్ని సేవించి దాని అర్థాన్ని సేవించేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఉష గారు అన్మ్యూట్ చేసుకొని చెప్పవలసిందిగా ప్రార్థిస్తున్నాను తల్లి. ప్రసకన బల జ్యోతి జ్ఞానైశ్వరీ విజయప్రదా ప్రణతవరణ ప్రేమ క్షేమం కరత్వ పురస్సరాః అపి పరిమళః కాంతిః లావణ్యం అర్చిః ఇతి ఇందిరే తవ భగవతః
చ ఏతే సాధారణ గుణరాశయః ప్రసకన బలజ్యోతిః జ్ఞానైశ్వరీ విజయప్రదా ప్రణతవరణ ప్రేమ క్షేమం కరత్వ పురస్సరా అపి పరిమళః కాంతిర్లావణ్యమర్చిః ఇతీందిరే తవ భగవశ్చేతే సాధారణా గుణరాశయః ఇతి తవ దాసోహం తల్లి తవ భగవతః చ ఏతే సాధారణ గుణరాశయః సాధారణంగా ఇద్దరికీ కూడా ఉండేటటువంటి గుణరాశులు ఏవేమిటో చెప్తున్నారు భట్టర్ వారు ఈ శ్లోకంలో. సాధారణ అంటే సాధారణంగా ఉండేటటువంటి ప్రత్యేకం లేనటువంటి గుణములు అని కాదు, సమానంగా ఉండేటటువంటి గుణములు. భగవతః చ తల్లి నీకు పెరుమాళ్ళకి కూడా సాధారణ గుణరాశయః సాధారణంగా అంటే సమానముగా ఉండేటటువంటి గుణరాశులు కళ్యాణ గుణ సమూహములు అనేటటువంటి విషయాన్ని అద్భుతంగా తెలియజేస్తున్నారు భట్టర్ వారు ఈ శ్లోకంలో. తల్లిని సంబోధించడమే పిలవడమే ఇందిరే లక్ష్మీదేవి ఓ లక్ష్మీదేవి అని సంబోధిస్తున్నారు, ఇందిరా అని సంబోధిస్తున్నారు రంగనాయకిని ఈ శ్లోకంలో. ప్రసకన అంటే ఒకానొక గుణం. పెరుమాళ్ళకి భగవతః అని పెరుమాళ్ళని సంబోధించారు. తవ భగవతః అని కదా రంగనాథుడిని సంబోధిస్తున్నారు ఇందులో. భగవతః భగవన్ శబ్దానికి ఉండేటటువంటి షడ్గుణములన్నిటినీ కూడా ముందు తెలియచేసిన 6 గుణములు పెరుమాళ్లకు ప్రత్యేకంగా ఉంటాయి. ఆ షడ్గుణ పూర్తి కలిగినటువంటి వాడు భగవంతుడు కాబట్టి ఆ భగవన్ శబ్దంతో చెప్పబడేటటువంటి షడ్గుణములన్నిటినీ కూడా ముందు చెప్తున్నారు. ప్రసకన అంటే శక్తి బలము తేజస్సు జ్ఞానము ఐశ్వర్యము వీర్యము అనేటటువంటి ఈ 6 గుణములు పెరుమాళ్ళకి సమృద్ధిగా ఉంటాయి కాబట్టి ఈ 6 గుణాలనే ముందు పెరుమాళ్ళకు ఉన్నాయి అని చెప్తూ అలాగే తల్లి నీకు కూడా ఇవన్నీ సమృద్ధిగా ఉన్నాయి అని చెప్తున్నారు. ప్రసకన అంటే శక్తి, బల అంటే తెలిసినటువంటి బలం అనేటటువంటి గుణము, జ్యోతి తేజస్సు అనేటటువంటి గుణము, జ్ఞానము అనేటటువంటి గుణము, ఐశ్వర్యము అనేటటువంటి గుణము, జ్ఞానైశ్వరీ జ్ఞానము ఐశ్వర్యము అనేటటువంటి గుణము, విజయ వీర్యము అనేటటువంటి గుణము, ప్రధా వీటన్నిటితో కూడా ప్రసిద్ధి గొప్ప కీర్తి కలిగి ఉండటము. ఇవన్నీ కూడా నీకు స్వామికి సమానంగా ఉండేటటువంటి గుణములే. ఏ షడ్గుణములతోటి పెరుమాళ్ళు సంభావింపబడుతున్నారో ఆ షడ్గుణములన్నీ కూడా నీకు కూడా పెరుమాళ్లతో సమానంగా ఉన్నాయి తల్లి అంటున్నారు. అంతేకాకుండా స్వామికి ఎన్నో కళ్యాణ గుణములు ఉన్నాయి. అవన్నీ కూడా ఎందుకు ఉపయోగపడతాయి అంటే ఆయన చేసే పనులలో ఉపయోగపడతాయి. ఆయన చేసేటటువంటి పనులు ఏమిటి అంటే ప్రణత ఆయనని ఆశ్రయించినటువంటి ఆశ్రితుల్ని స్వీకరించడం వరించడంలో ఉపయోగపడేటటువంటి గుణములు. ప్రేమ ఆశ్రయించిన వారి పట్ల ప్రీతి కలిగి ఉండడానికి ఉపయోగపడేటటువంటి గుణములు. క్షేమం కరత్వ క్షేమాన్ని కలగ చేయడం కోసం ఉపయోగపడేటటువంటి గుణములు. పురస్సరాహ మొదలైనటువంటి అనేక గుణములను ప్రణతులని స్వీకరించడం, నీ దగ్గరికి నిన్ను చేరినటువంటి వారందరినీ కూడా అంగీకరించడానికి ఉపయోగపడేటటువంటి గుణములు, వారి పట్ల ప్రేమగా ఉండడానికి ఉపయోగపడేటటువంటి గుణములు, వారికి రక్షించడానికి క్షేమం చేయడం కోసం ఉపయోగపడేటటువంటి గుణములు. ఇవే కాదు తల్లి, ఇంకా అనేకమైనటువంటి కళ్యాణ గుణములు నీకు స్వామికి సాధారణంగా సమానంగా ఉండేటటువంటి గుణములు అని చెప్తున్నారు. అవన్నీ కూడా ఇప్పటి వరకు చెప్పినటువంటివన్నీ కూడా ఆత్మగుణములు అని చెప్తారు. మొదటి 2 పాదాలలో ఆత్మగుణములు చెప్తున్నారు. అంటే లోపల అంతఃగుణములు,
లోపల మనసులో కలిగేటటువంటి గుణములు. ఇప్పుడు రూపగుణములు చెప్తున్నారు. సౌందర్యానికి సంబంధించిన, తిరుమేనికి సంబంధించినటువంటి గుణములు చెప్తున్నారు. అపి అంతేకాక పరిమళ, గొప్ప సౌగంధ్యం కలిగినటువంటి గుణము ఉంటుంది. ఎప్పుడూ నీ తిరుమేని చక్కటి సుగంధంతో భాసిల్లుతూ ఉండేటటువంటి ఒక గుణం ఉంది. కాంతి, గొప్ప సౌందర్యంతో నిండి ఉంటుంది నీ తిరుమేని. లావణ్య, లావణ్యం అనేటటువంటి గుణము ఉంటుంది. అర్చి, ఎప్పుడూ నీ తిరుమేని మెరుపుతో కూడి ఉంటుంది. ఇది అనేటటువంటి ఏతే, ఈ గుణరాశయ, ఏతే గుణరాశయ, ఈ గుణములన్నీ గుణముల యొక్క సమూహాలు, కళ్యాణ గుణముల యొక్క సమూహాలు, తవచ నీకు భగవత చ పెరుమాళ్ళకి, రంగనాథుడికి కూడా సాధారణ సమానములుగా ఉన్నాయి అని భట్టర్ వారు పెరుమాళ్ళకి పిరాటికి ఉండేటటువంటి గుణములన్నీ కూడా ఇద్దరికీ సమానమైనటువంటి గుణములు ఉంటాయి అనేటటువంటి విషయాన్ని అద్భుతంగా తెలియచేస్తున్నారు. భగవన్ శబ్దంతో చెప్పబడేటటువంటి ఆ స్వామికి ఉండేటటువంటి షడ్గుణములు, అంతేకాకుండా ఆయనకే ప్రత్యేకంగా ఆయన సర్వరక్షకుడు, ఆ అవధారణే, ఆ అకారం వాచుడైనటువంటి స్వామి, ఆ అవరక్షణే అనేటటువంటి ధాతువు వల్ల పెరుమాళ్ళు ఎప్పుడూ కూడా రక్షించేటటువంటి స్వభావం కలిగినటువంటి వాడు కాబట్టి రక్షించడానికి ఉపయోగపడేటటువంటి కళ్యాణ గుణములు ప్రణత వరణ, ప్రణత ప్రేమ, ప్రణత క్షేమంకరత్వ పురస్సరాహ, ఆశ్రితులు ఆశ్రయించినటువంటి వారిని స్వీకరించడానికి ఉపయోగపడేటటువంటి గుణములు, ఆశ్రయించినటువంటి వారి పట్ల ప్రేమను చూపడానికి కావలసినటువంటి గుణములు, ఆశ్రయించినటువంటి వారికి క్షేమం కలగ చేయడానికి ఉపయోగపడేటటువంటి గుణములు, అంతేకాకుండా పురస్సరాహ అనేక కళ్యాణ గుణములు కలిగినటువంటి వారు స్వామి. ఆ స్వామికి ఎలా అయితే ఈ కళ్యాణ గుణములన్నీ ఉంటాయో అలాగే అవన్నీ కూడా నీకు కూడా ఉన్నాయి తల్లి అనేటటువంటి విషయాన్ని భట్టర్ వారు అద్భుతంగా ఈ శ్లోకంలో తెలియచేస్తున్నారు. లక్ష్మీదేవి స్వరూపాన్ని ఇప్పటి వరకు చెప్పారు. ఆవిడ పరమాత్మని ఆశ్రయించి ఉంటుందని, ఎప్పుడూ పరమాత్మ స్వరూపాన్ని నిరూపించేటటువంటి ఆవిడగా ఉంటుందని, ఆవిడ యొక్క వైభవానికి తగినట్లుగానే పెరుమాళ్ళు అన్ని పనులు చేస్తూ ఉంటారని, ఆవిడ కటాక్షంతోనే ఈ లోకము నిత్య విభూతి రెండూ కూడా చక్కగా భాసిల్లుతున్నాయని, లక్ష్మీదేవి యొక్క స్వరూపాన్ని అంతటినీ కూడా తెలియచేసినటువంటి, అనుసంధానం చేసినటువంటి భట్టర్ వారు ఇక ఆ స్వరూపాన్ని ఆశ్రయించి ఉండేటటువంటి గుణాలను, దివ్యమంగళ విగ్రహాన్ని ఆశ్రయించి ఉండేటటువంటి కళ్యాణ గుణాలను అనుసంధిస్తున్నారు. చూడండి, లోకంలో మనకి ఒక గుణం ఉంటే మనం గొప్పవారిగా లోకంలో చలామణి అవుతాం. అంటే మనలో దాతృత్వం ఉంటే గొప్ప దాతగా మనం చలామణి అవుతాం. మనలో కరుణ ఉంటే కారుణ్యమూర్తి అనేటటువంటి ఒక వైభవం మనకి కలుగుతుంది. కానీ పెరుమాళ్ళ విషయంలో, పెరాట్టి విషయంలో అలా కాదు. గుణములు పెరుమాళ్ళని ఆశ్రయించిన తర్వాత ఆ గుణములకి ఒక ప్రసిద్ధి కలుగుతుంది అని మన పూర్వాచారులందరూ కూడా చెప్తూ ఉంటారు. అంటే ఇప్పుడు కరుణ అనేటటువంటి గుణము పెరుమాళ్ళను చేరడం వల్ల ఆయన కారుణ్యమూర్తి అవ్వడం లేదు. కరుణ అనేటటువంటి గుణము పెరుమాళ్ళను చేరిన తర్వాత కరుణకే ఒక గొప్ప వైభవం కలుగుతోంది అనేటటువంటి విషయాన్ని చెప్తారు. అలా మిగిలినటువంటి గుణములన్నీ కూడా ఆయనని ఆశ్రయించడం వల్ల ఆ గుణములకి అతిశయం కలుగుతోంది. అవి నిరర్థకంగా లోకంలో ఉండిపోకుండా పెరుమాళ్ళని ఆశ్రయించడం ద్వారా ఆ గుణములకి ఒక ప్రత్యేకత కలుగుతోంది, ఒక వైభవం కలుగుతోంది, అసలు ఆ గుణములు ఉన్నాయి అనేటటువంటి విషయం తెలుస్తోంది అని చెప్తారు. అలాగా ఆ స్వరూపాన్ని, లక్ష్మీదేవి స్వరూపాన్ని ఆశ్రయించి ఉండేటటువంటి గుణములు ఏమిటి, ఆవిడ్ని ఆశ్రయించి ఉండి ప్రకాశించేటటువంటి గుణములు ఏమిటి, ఆవిడ దివ్యమంగళ రూపాన్ని ఆశ్రయించి ఉండేటటువంటి కళ్యాణ గుణములు ఏమిటి అనేటటువంటి విషయాన్ని ఈ శ్లోకంలో అందంగా తెలియజేస్తున్నారు భట్టర్ వారు. ఆ గుణములు కూడా పెరుమాళ్ళకి, పిరాటికి ఇద్దరికీ కూడా సమానంగా ఉంటాయి అనేటటువంటి విషయాన్ని చెప్తూ మొదటి పాదంలో షాడ్గుణ్యం పూర్తిని చెప్తున్నారు. అంటే ఇద్దరికీ పెరుమాళ్లలో ఉండేటటువంటి గుణములు ఏమిటి అంటే ఆయనలో ఉండేటటువంటి షడ్జ్ఞాన శక్తి, బల, ఐశ్వర్య, వీర్య, తేజస్సులు అనేటటువంటి షాడ్గుణ్యములు పెరుమాళ్లలో పూర్తిగా ఉంటాయి. అంతేకాకుండా భగవన్ నకారం ఏం తెలియచేస్తుంది, ఆ భగవన్ శబ్దంలో నకారం ఏం తెలియచేస్తుంది అంటే హేయ గుణములేమీ కూడా ఆయన దగ్గరికి రావు, హేయ గుణములన్నిటికీ కూడా ప్రతిభటుడు స్వామి అనేటటువంటి విషయం ఆ నకారం తెలియచేస్తుంది. అంటే కళ్యాణ గుణ పూర్తిని,
హేయ గుణముల యొక్క లేనటువంటి విషయాన్ని ఆ భగవన్ అనేటటువంటి శబ్దం తెలియజేస్తుంది. అలాగే ఎన్నో శ్లోకాలలో ఎన్నో సందర్భాలలో లక్ష్మీదేవిని భగవతి భగవతి అనేటటువంటి వాచకంతో మనం సంభావిస్తూ ఉంటాం. భగవతి అంటే పూజ్యురాలు, పూజింపబడేటటువంటి ఆవిడ అని ఒక అర్థము, అనేక కళ్యాణ గుణములు కలిగినటువంటి ఆవిడ అని ఒక అర్థము. ఆ కళ్యాణ గుణములలో ఈ 6 గుణములు కూడా అంతర్భూతమై ఉన్నాయి అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఇక్కడ మిగిలినటువంటి శక్తినేమో రసకన అనేటటువంటి పదంతో సంభావిస్తున్నారు భట్టరు వారు. తేజస్సు అనేటటువంటి గుణాన్నేమో జ్యోతి అనేటటువంటి శబ్దంతో చెప్తున్నారు. వీర్యము అనేటటువంటి గుణాన్ని విజయప్రధ అనేటటువంటి శబ్దంతో చెప్తున్నారు. బలము, జ్ఞానము, ఐశ్వర్యము ఇవన్నీ కూడా నేరుగా తెలియచేశారు. శక్తి అంటే ప్రసకనము. శక్తి అంటే ఏమిటండి అంటే ఇది సులభమైనటువంటి పని, ఇది చాలా కష్టమైనటువంటి పని అని తారతమ్యం లేకుండా దేనినైనా అనాయాసంగా సులభంగా చేసేటటువంటి సామర్థ్యాన్ని శక్తి అంటారు. పెరుమాళ్ళకి ఉండేటటువంటి గొప్పతనం ఏమిటంటే అఘటిత ఘటన సమర్థుడు అని స్వామికి. 7 ఏళ్ల వయసు ఏమిటి, గోవర్ధనగిరిని ఎత్తటం, చిటికెన వేలి మీద గోవర్ధనగిరిని 7 అహోరాత్రములు పట్టుకోవడం ఏమిటి, చిన్న పిల్లవాడు ఏమిటి, పూతన అనేటటువంటి రాక్షసుని సంహరించడం ఏమిటి, శకటాసురుడు అనేటటువంటి రాక్షసుని సంహరించడం ఏమిటి, అర్జునుడిని రక్షించడం కోసం సూర్యుడిని తన చక్రంతో సూర్యుడిని కప్పివేసి చీకటిని ప్రకటింపచేయడం ఏమిటి, ఇవన్నీ కూడా స్వామి యొక్క అఘటిత ఘటనా సామర్థ్యాన్ని తెలియచేసేటటువంటి సందర్భాలు. అలాంటి శక్తి సామర్థ్యం కలిగినటువంటి వాడు స్వామి. అలాగే తల్లి, నీకు కూడా అలాంటి సామర్థ్యం ఉంది, అలాంటి శక్తి ఉంది. సులభమైనటువంటి పని, కఠినమైనటువంటి పని అనేటటువంటి తారతమ్యము లేకుండా ఎలాంటి ఘనకార్యాన్నైనా తేలిగ్గా పూర్తి చేయగలగటం శక్తి అనేటటువంటి పదం శక్తి అనేటటువంటి గుణం తెలియజేస్తుంది. శక్తి తర్వాత బలం, అనాయాసంగా అన్నిటినీ ధరించగలిగి ఉండటం. స్వామి అన్నిటినీ కూడా ఆయాసపడకుండా లీలగా ధరించి ఉంటాడు. ధరించి ఉండడం అంటే అన్నిటిలో తానే ఉండి అన్నిటినీ కూడా నిలబెట్టగలిగినటువంటి సామర్థ్యం స్వామికి ఉంది. అది కూడా కష్టపడి చేస్తున్నాడా అంటే అది ఆయాస పడకుండా తేలిగ్గా స్వామి అన్నిటిలోనూ కూడా తాను ఉండి అవన్నీ కూడా అవన్నీ కూడా సత్తు కలిగి ఉండేటట్టుగా చేస్తున్నాడు. ఇది కూడా అనాయాసంగా చేస్తున్నాడు. ఆ సామర్థ్యాన్ని బలము అనేటటువంటి గుణంతో చెప్తారు. ఇక జ్యోతి అంటే తేజస్సు ఎవరి చేత కూడా తిరస్కరింపబడకుండా ఉండేటటువంటి గొప్ప గుణం. మరొకరి సహాయం లేకుండా పని పూర్తి చేసేటటువంటి సామర్థ్యాన్ని తేజస్సు అంటారు. ఇప్పుడు ఎవరికైనా వెళ్తే ఆ స్వామిలో ఉన్నటువంటి తేజస్సును చూసి వారు కూడా సమ్మోహితులైపోయి వారు కూడా ఆ తేజస్సుకి లోబడి ఉండిపోయి ఆయనని ప్రేమించవలసిందే తప్ప ఆయన తేజస్సును, ఆయన ఉన్నటువంటి ఆ దివ్యమంగళ విగ్రహాన్ని, ఆయనలో ఉన్నటువంటి గుణాలను తిరస్కరింపబడకుండా ఉండేటటువంటి సామర్థ్యాన్ని తేజస్సు అంటారు. కృష్ణ పరమాత్మ పాండవుల తరపున రాయబారానికి వెళ్ళడానికి సిద్ధపడుతున్నాడు. ఆ ముందు రోజు దుర్యోధనుడు పెద్ద సభను ఏర్పాటు చేసి రేపు కృష్ణుడు వస్తాడు, ఎవరు కూడా కృష్ణుడికి వచ్చినప్పుడు అతిథి సత్కారాలు, స్వాగత సత్కారాలు ఎవరు చేయకూడదు, ఎవ్వరూ కూడా లేచి తమ ఆసనాల నుండి లేచి నిలబడి వెళ్ళి కృష్ణుడికి స్వాగతం పలకకూడదు, ఇది నా ఆజ్ఞ అని దుర్యోధనుడు అక్కడ ఉన్నటువంటి వారందరితోనూ ఈ విషయాన్ని చెప్తాడు. అందరూ ఏమో ఆశ్చర్య, కృష్ణ పరమాత్మ అంటే సాక్షాత్గా లోక గురువు, జగద్గురువు అయినటువంటి వాడు, గొప్ప వైభవం కలిగినటువంటి వాడు, ఆయన వస్తుంటే ఇలా చేయొద్దంటున్నాడు ఏమిటి అని అక్కడ ఉన్నటువంటి భీష్ముడు, అక్కడ ఉన్నటువంటి ద్రోణుడు, కృపాచార్యుడు, విదురుడు ఇలాంటి వారందరూ కూడా అది తగినటువంటి పని కాదు, కృష్ణుడు సాక్షాత్తుగా పరమాత్మ, ఆయన వస్తే కనీసం అతిథి సత్కారాలైనా లేచి నిలబడైనా ఆయనకి దాసోహం సమర్పించాలి అని ఎన్నో విధాలుగా దుర్యోధనుడికి చెప్పి చూశారు. కానీ దుర్యోధనుడు వారి మాటలేమీ కూడా వినకుండా నా ఆజ్ఞ మీరకూడదు అంటే వెంటనే భీష్ముడు అన్నాడట, ఓ దుర్యోధన, రేపు నువ్వు ఎలా చేస్తే మేము అలాగే చేస్తాము, కృష్ణుడు వచ్చినప్పుడు నువ్వు కూర్చొనే ఉంటే మేము కూడా కూర్చొనే ఉంటాము, నిన్నే మేము అనుసరిస్తూ ఉంటాము అని చెప్పారట. నెక్స్ట్ రోజు తర్వాత రోజు కృష్ణ పరమాత్మ ఆ సభకు వేయించేశాడు. వేయించేయగానే అందరూ కూడా లేచి వెళ్ళి
దాసోహాలు సమర్పించారు కృష్ణుడికి. ఆ తర్వాత కృష్ణుడు తను చెప్పవలసినటువంటివన్నీ కూడా చెప్పాడు. తర్వాత విదురుడి ఇంటికి సాపాటుకు వెళ్ళిపోయాడు కృష్ణుడు. ఆ తర్వాత కృష్ణుడు వెళ్ళిపోయిన తర్వాత దుర్యోధనుడు మళ్ళీ అక్కడ ఉన్నటువంటి వారందరితోనూ కూడా ప్రశ్న వేస్తాడు. ఎందుకు నేను ఎవ్వరూ కూడా లేచి వెళ్ళకూడదు, వెళ్ళి కృష్ణుడికి దాసోహం స్వాగత సత్కారాలు చేయకూడదు, దాసోహం సమర్పించకూడదు అని చెప్పాను, మీరందరూ కూడా ఎందుకు చేశారు అనేటటువంటి విషయాన్ని అడిగితే వెంటనే అక్కడ ఉన్నటువంటి భీష్ముడు అన్నాడట, దుర్యోధన మేము ఏం చెప్పాము నిన్న, నువ్వెలా అనుసరిస్తే అలాగే నువ్వు ఏం చేస్తే నిన్నే అనుసరిస్తామని చెప్పాం కదా. కృష్ణుడు అంతఃపురంలోకి సభలోకి ప్రవేశించగానే మొదట వెళ్ళి కృష్ణుడికి సత్కరించింది నువ్వే, స్వాగతాన్ని సమర్పించింది నువ్వే, అంజలి ఘటించింది నువ్వే, కాబట్టి మేము నిన్ను అనుసరించామయ్యా అని భీష్ముడు చెప్పాడట. అలా తనని కూడనటువంటి వారిని కూడకూడదు అనుకునేటటువంటి వారిని కూడా సమ్మోహపరిచేటటువంటి గొప్ప తేజస్సు, ఎవరి చేత కూడా తిరస్కరింపబడకుండా ఉండేటటువంటి గొప్ప తేజస్సు కలిగినటువంటి వాడు స్వామి. కూడారై వెల్లుం సీర్ గోవింద, కూడనటువంటి వారిని కూడా తన గుణములతోటి తన వైపు తిప్పుకొని వారిని కూడా జయించేసే సామర్థ్యం కలిగినటువంటి వాడు, అది తేజస్సు అనేటటువంటి విషయాన్ని చెప్తుంది. ఇంకొక నిర్వచనం ఏమిటంటే మరొకరి సహాయం లేకుండా ఏ పనినైనా పూర్తి చేయగలిగినటువంటి సామర్థ్యం. ఈ సృష్టినంతటినీ కూడా స్వామి ఎలా చేస్తున్నాడు, ఏదైనా ఒక వస్తువుని సృష్టించాలి అంటే మనకి సహకారి కారణం కావాలి, ఉపాదాన కారణం కావాలి, నిమిత్త కారణం, మూడు కూడా ఉండాలి. అంటే ఏదైతే ఇప్పుడు కుండ తయారు చేద్దాం అనుకున్నాం అనుకోండి, ఆ కుండ చేయడానికి ముందు ముడి పదార్థము మట్టి కావాలి. అంతేకాకుండా మట్టి ఉంటే సరిపోతుందా? సరిపోదు కదా. కుండను తయారు చేయాలంటే ఆ మట్టిని ఒక పరికరం మీద పెట్టేటటువంటి సాధనములు కావాలి. అంటే ఒక కర్ర, చక్రము, అలాంటివన్నీ కూడా కావాలి. అంతేకాకుండా అసలు తయారు చేసేటటువంటి వాడు ఒకడు ఉండాలి కదా, అప్పుడే ఆ కుండ తయారవుతుంది. కాబట్టి ఆ కుండ తయారవ్వాలంటే, ఒక వస్తువు అవ్వాలి అంటే ఉపాదాన కారణము, నిమిత్త కారణము, సహకారి కారణము అని మూడు కారణములు ఉంటేనే ఒక వస్తువు అనేటటువంటి తయారవుతుంది. మరి జగత్తంతా కూడా మూడు కారణాల వల్ల అవ్వాలి కదండి. ఆ మూడు కారణాలు ఎవరు అంటే ఆ మూడు కారణాలు కూడా స్వామి అవుతుంది. మరొకరి సాయం లేకుండా తానే ఉపాదానం అవుతున్నాడు, తానే సహకారి అవుతున్నాడు, తానే నిమిత్తం కారణము కూడా అవుతున్నాడు. అది తేజస్సు అంటే. ఎవరి సహాయము లేకుండా ఏ పనినైనా పూర్తి చేయగలిగినటువంటి సామర్థ్యాన్ని తేజస్సు అంటారు. జ్ఞానము అంటే ఒక సమయంలో అన్ని విషయాలను ఉన్నట్లుగా తెలుసుకునేటటువంటి సామర్థ్యము. పెరుమాళ్ళని ఆశ్రయించిన తర్వాత మన పాపాలన్నీ కూడా తొలగించాలి, మనకున్నటువంటి కర్మానుభవం అంతా కూడా తొలగించాలి అంటే మనం అసలు ఎన్ని పాపాలు చేశామో తెలియాలి, మనం ఎన్ని పుణ్యకర్మలు చేశామో తెలియాలి. ఆ పుణ్యకర్మలన్నిటినీ కూడా మన స్నేహితులు మనకి మంచివారు, మన దృష్టిలో మంచివారు అనుకునేటటువంటి వారందరికీ పంచాలి. మన పాపాలన్నిటినీ కూడా మనం ఎవరైతే మనని ద్వేషిస్తూ ఉంటారో వారందరికీ కూడా స్వామి పంచేస్తూ ఉంటాడు. అలా పంచగలగాలి అంటే మనం చేసినటువంటి పాపరాశి తెలియాలి, మనం చేసుకున్న కొద్దిపాటి సుకృతాలు కూడా తెలియాలి. అవన్నీ కూడా సమగ్రంగా తెలిసిన సర్వజ్ఞుడు అని స్వామికి తిరునామం. ఆయనకు ఉండేటటువంటి వైభవం అంటే ఒక సందర్భంలో అన్నిటి గురించి అన్ని విషయాలు కూడా సమగ్రంగా తెలిసినటువంటి వాడు. పరమాత్మని ఆశ్రయించిన తర్వాత ఈ జ్ఞానం అనేటటువంటి ఈ గుణాన్ని ఉపయోగించి, బలం అనేటటువంటి ఆ గుణాన్ని ఉపయోగించి పరమాత్మ మన పాపములన్నిటినీ కూడా తొలగించి వేస్తాడు. చర్మశ్లోకంలో ఆయనని ఆశ్రయించిన తర్వాత అహంత్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః, నీ పాపాలన్నిటినీ కూడా నేను తొలగించి మోక్షాన్ని నీకు ప్రసాదిస్తాను అని స్వామి చెప్తే అక్కడ ఉపయోగపడేటటువంటి గుణములు ఏమిటి అంటే ఆ సందర్భంలో మనకి పూర్వాచార్యులందరూ కూడా సుస్పష్టంగా తెలియచేస్తారు. జ్ఞానము, బలము అనేటటువంటి రెండు గుణములు కూడా మన పాపాలను పుణ్యాలను కూడా తొలగించడానికి స్వామి ఉపయోగిస్తాడు. జ్ఞానం ఎందుకు ఉపయోగిస్తాడు అంటే ఈ జీవుడు అనేక జన్మ పరంపరలు ఎత్తుతూ ఇప్పటి వరకు ఆర్జించినటువంటి ఆ పాపపుణ్యములు అనేటటువంటి
చేసినటువంటి కర్మం ఎంతుందో దాన్నంతటినీ కూడా సమగ్రంగా తెలిసినటువంటి వాడు స్వామి ఒక్కడే. మిగిలినటువంటి వారు ఎందుకు ఇవ్వలేరు మోక్షము అంటే మిగిలినటువంటి దేవతలలో ఈ గుణములు పరిపూర్ణంగా ఉండవు కాబట్టి. ఇప్పుడు రుద్రుడి దగ్గరకో బ్రహ్మ దగ్గరకో వెళ్ళి నా పాపమును తొలగించవయ్యా అని ప్రార్థిస్తే వారు కూడా మనలాంటి జీవులే కాబట్టి వారికి ఈ జ్ఞానం అనేటటువంటి గుణం సమగ్రంగా ఉండదు. అంటే ఈ జీవుడైన నేను ఎన్ని పాపాలు చేశానో ఎన్ని పుణ్యములు చేశానో వారికి తెలియదు కాబట్టి అది ఒక రీజను. వారు తొలగించలేరు కాబట్టి వారికి మోక్షాన్ని ఇచ్చేటటువంటి సామర్థ్యం ఉండదు. కానీ పరమాత్మ సర్వజ్ఞుడు సర్వశక్తిమంతుడు కాబట్టి మన పాపములను పుణ్యములను పూర్తిగా తొలగించగలడు. అక్కడ జ్ఞానము బలము అనేటటువంటి గుణములు ఉపయోగపడతాయి. శక్తి అంటే అఘటిత ఘటనా సామర్థ్యం. ఇక్కడ నిత్య సంసారిగా ఉన్నటువంటి మనల్ని తీసుకువెళ్ళి నిత్య సూర్యులతో సమానంగా చేయగలిగినటువంటి సామర్థ్యం స్వామికి మాత్రమే ఉంది కాబట్టి దానిని అఘటిత ఘటనా సామర్థ్యం అంటారు. అలా జ్ఞానము అంటే ఒక సమయంలో అన్ని విషయాలని కూడా పూర్తిగా తెలుసుకొని ఉండటం, అన్ని విషయాలు ఆ విషయాలకు సంబంధించినటువంటి అన్నిటి గురించి అన్ని విషయాల గురించి సమగ్రంగా తెలుసుకోవడం జ్ఞానము అంటారు. ఐశ్వర్యం అంటే నియమించేటటువంటి శక్తి. ఐశ్వర్యం అంటే మనం సంపద అనుకుంటాం, కాదు. తనకిష్టమైనటువంటి రీతిలో అందరినీ నియమనం చేసేటటువంటి ఒక ప్రభావాన్ని ఐశ్వర్యము. సర్వేశ్వరుడైనటువంటి శ్రీమన్నారాయణుడు తన కింద తనని కాకుండా తనని మిగిలినటువంటి వారందరినీ కూడా నియమనం చేసేటటువంటి సామర్థ్యం కలిగినటువంటి వాడు. తన సంకల్పానుగుణంగా మిగిలినటువంటి వాటినన్నిటినీ కూడా నియమనం కలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి వాడు. అది ఐశ్వర్యము అంటే. కాబట్టి ఓ తల్లి, అది నీకు కూడా ఉంది. నువ్వు నిత్య సూర్యులను నిర్వహించగలవు, ముక్త పురుషులను నిర్వహించగలవు, నువ్వు ఇక్కడున్నటువంటి జీవులందరినీ కూడా నిర్వహించగలిగినటువంటి సమర్థురాలవి. విజయము అంటే వీర్యము. ఇతరులను వినోదంగా గెలిచేటటువంటి ప్రక్రియ. ఆయాసపడకుండా శ్రమ పడకుండా సునాయాసంగా ఒకరి మీద విజయం సాధించేటటువంటి ఒక సామర్థ్యాన్ని వీర్యము అంటారు. దానివల్ల ఆ విజయం వల్ల కలిగినటువంటి ప్రసక్తినే అంటే కీర్తినే విజయప్రద. దానివల్ల గొప్ప కీర్తి కలిగినటువంటి ఆవిడ. ఇతరులను వినోదంగా జయించగలిగేటటువంటి సామర్థ్యాన్ని కలిగి ఉండడం వీర్యము, విజయము. దానివల్ల కీర్తి కలిగితే విజయప్రద. ఇతరులను జయించడం వల్ల కలిగినటువంటి కీర్తి కలిగినటువంటి ఆవిడ. రాముడి యొక్క వీర్యం ఎంత, ఆయన యొక్క పరాక్రమం ఎలాంటిది అంటే శత్రోహో ప్రఖ్యాత వీర్యస్య రంజనీయస్య విక్రమై. రాముడు రావణాసురుడితోటి యుద్ధం చేస్తున్నటువంటి సందర్భంలో, ఒకానొక సందర్భంలో రాముడు చేసేటటువంటి ఆ యుద్ధ నైపుణ్యాన్ని చూసి రావణాసురుడు భయపడడం లేదు, ఆశ్చర్యపోవడం లేదు, రంజింపబడుతున్నాడంట, ఆనందపడుతున్నాడట. ఆహా, ఎంతమందితోనూ ఇప్పటి వరకు నేను యుద్ధం చేశాను, ఏ ఒక్కరూ కూడా ఇంత అందంగా ఇంత బాగా యుద్ధం చేయలేదు. వీర్యస్య రంజనీయస్య విక్రమహి. రాముడి యొక్క పరాక్రమం చూస్తుంటే మనసుకి ఆనందం కలుగుతోంది అని అవతల ఉన్నటువంటి శత్రుపక్షంలో ఉన్నటువంటి సమర్థుడైనటువంటి ఒక నాయకుడి యొక్క మనసుని కూడా రంజింపచేసేటట్టుగా రాముడు యుద్ధం చేసేవాడట. అంత గొప్పగా తన పరాక్రమాన్నంతటిని కూడా రామచంద్రుడు ఆనాడు రావణాసుడికి దర్శింపచేశాడు. అలాంటి గొప్ప గుణాన్ని వీర్యము అంటారు. చూసారా, శత్రువుల చేత కూడా కీర్తింపబడేటటువంటి గొప్ప సామర్థ్యం కలిగి ఉండటమే విజయప్రద. విజయం వినోదంగా ఇతరుల్ని జయించడం వల్ల కలిగినటువంటి కీర్తి కలిగినటువంటి వాడు అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఆ పగతరు చిత్తాన్ని కూడా అంటే పగతో నిండి ఉన్నటువంటి చిత్తాన్ని కూడా చక్కగా ఆనందపరిచేటటువంటి గొప్ప జయశీలము కలిగినటువంటి గుణము. జయశీలము కలిగి ఉండటమే విజయప్రద అనేటటువంటి విషయాన్ని చెప్తారు. ఇక్కడ ఆ విజయప్రద అనేటటువంటి రెండు మాటలను రెండు విధాలుగా రెండిటిగా మనం విడదీసుకొని, విజయ అంటే వీర్యము, ప్రధ అంటే తనని తాను అర్పించుకో ప్రసాదించడం. ప్రధ అంటే
కోరినటువంటి కోరికలన్నిటినీ కూడా ప్రసాదించేటటువంటి గుణము అనేటటువంటి విధంగా రెండింటినీ కూడా విడదీసి చెప్పుకుంటే విజయము అనేటటువంటి గుణము, వీర్యము అనేటటువంటి గుణాన్ని తెలియజేస్తోంది. ప్రధ అంటే దాసులకి ఇచ్చేటటువంటి ఔదార్య గుణము అనేటటువంటి విషయాన్ని చెప్తారు. పెరుమాళ్ళు ఎలా ఇస్తాడు స్వామి దాసులకి అంటే ఎన్నయ్యాకి ఎనక్కే తన్నై తంద కర్పగం అని చెప్తారు. కర్పక వృక్షము స్వర్గంలో ఉండేటటువంటి కల్పవృక్షము మనం ఏమి కోరుకుంటే అవన్నీ కూడా ఇస్తుంది ఆ కల్పవృక్షము. కానీ తననే కోరుకున్నామనుకోండి, ఆ కల్పవృక్షం తనని తాను ఇచ్చుకోలేదు. ఈ లోకంలోనే నేను ఉంటాను, ఇంద్రుడికి అధీనంగానే నేను ఉంటాను, నేను నీ ఇంటికి వచ్చి అక్కడ ఉండమంటే అక్కడ ఉండలేను అని ఆ కల్పవృక్షం తననే కోరుకుంటే తనని ఇవ్వలేదు. కానీ స్వామి ఎన్నయ్యాకి ఎనక్కే తన్నై తంద కర్పకం, తనని తాను అర్పించుకోగలిగినటువంటి కల్పవృక్షము స్వామి. విజయుడికి పార్థుడికి సారథ్యం వహించినటువంటి స్వామి, విజయుడికి పాండవులకి దూతకృత్యం చేసినటువంటి స్వామి, అది ప్రధా. తనని తాను అర్పించుకోగలిగినటువంటి, తన దాసులకి దాసుడిగా ఉండేటటువంటి గొప్ప ఔదార్యం కలిగినటువంటి వాడు, తద్వారా కలిగినటువంటి గొప్ప కీర్తి. మిగిలినటువంటి వారందరూ కూడా అంత సులభంగా కటాక్షించరు. మిగిలినటువంటి దేవతల్ని వారిని మెప్పు పొందాలి అంటే అంత సులభము కాదు. వారిచ్చేటటువంటి ఫలములు అల్పమైనటువంటి ఫలములు. పెరుమాళ్లను చేరుకోవాలి అంటే అతి సులభంగా ఆయనను సేవించవచ్చు. ఆయన ఇచ్చేటటువంటి ఫలం ఎలాంటిది అంటే తనని తాను అర్పించుకోగలిగినటువంటి వాడు కాబట్టి అంత గొప్ప కీర్తి కలిగినటువంటి వాడు. అలాంటి గొప్ప కీర్తి కలిగి ఉన్నటువంటి వాడు అని ఆ రెండింటిని విడదీసి చెప్తేనేమో విజయము, వీర్యము, ప్రధ అంటే ఇవ్వడం వల్ల, ఔదార్యం వల్ల కలిగినటువంటి కీర్తి అని చెప్తారు. అదే ఆ రెండు పదాలను కలిపి చెప్తే విజయప్రధ అంటే జయము చేత కలిగినటువంటి కీర్తి కలిగినటువంటి వాడు అని చెప్తున్నారు. తర్వాత అలా మొదటి పాదంలో పెరుమాళ్లకు ఉండేటటువంటి షడ్గుణములన్నిటినీ కూడా చెప్తున్నారు. ప్రసకన బలజ్యోతి జ్ఞానైశ్వరీ విజయప్రధ. ప్రసకన బల జ్యోతి జ్ఞాన ఐశ్వర్య విజయప్రద అని పెరుమాళ్లకు ఉన్నటువంటి షడ్గుణములన్నీ కూడా చెప్తూ తర్వాత పాదంలో ప్రణతవరణ ప్రేమ క్షేమంకరత్వ పురస్సరా. స్వామి నీ తల్లి నీకెన్నో గుణాలు ఉన్నాయి. అందులో ముఖ్యమైనటువంటివి ఏమిటి అంటే చెప్పినటువంటి ప్రణతుల విషయంలో, ఆశ్రయించినటువంటి వారి విషయంలో ప్రణతవరణము, నమ్రులై నిన్ను ఆశ్రయించినటువంటి వారిని స్వీకరించడంలో ఉపయోగపడేటటువంటి గుణములు. ఎవరైతే పెరుమాళ్ళకి ఒక అంజలి ఘటిస్తారో ఆ అంజలికి కరిగిపోయేటటువంటి మనస్థితి కలిగినటువంటి వాడు స్వామి. ఆ కరిగినటువంటి మనస్సుతోటి ఎదుట వ్యక్తిలో, ఆశ్రయించినటువంటి వ్యక్తిలో అనేక దోషములున్నా కూడా ఆ దోషాలను భోగ్యంగా స్వీకరిస్తూనే పెరుమాళ్ళు ఆశ్రయించినటువంటి వాడిని అంగీకరిస్తాడు. అలాంటి గొప్ప గుణం కలిగినటువంటి వాడు, వాత్సల్యము అనేటటువంటి గుణం కలిగినటువంటి వాడు, ప్రణతవరణము, ఆశ్రయించినటువంటి వారిని అంగీకరించడం కోసం ఉపయోగపడేటటువంటి గుణములు. స్వామిత్వము, వాత్సల్యము, సౌలభ్యము, సౌశీల్యము అనేటటువంటి ఈ గుణములు ఇక్కడ చెప్పబడుతున్నాయి. పెరుమాళ్లలోనూ ఆ గుణములన్నీ కూడా గొప్పగా ప్రకాశిస్తూ ఉంటాయి. తల్లి నీ విషయంలో కూడా ఆ గుణములన్నీ కూడా గొప్పగా ప్రకాశిస్తూ ఉంటాయి. వధించవలసినటువంటి వాడైనటువంటి కాకాసురుడు గత్యంతరం లేక నీ పాదాల మీద పడితే ఓ స్వామి ఆయనని వధించకుండా కృపతోటి రక్షించావు అని రాముడి యొక్క వాత్సల్యం తెలియచేయబడితే, రాక్షస స్త్రీలు పగలనక రేయనక సీతాదేవికి అనేక అపకారములు చేస్తే ఆ అపకారములన్నిటినీ కూడా సహించినటువంటి ఆవిడ హనుమ చివరికి ఆ రాక్షస స్త్రీలను వధిస్తారంటే వారి అందరినీ కూడా హనుమ నుండి రక్షించినటువంటి సందర్భంలో తల్లి యొక్క వాత్సల్యము, కృప అనేటటువంటిది మనకి కనిపిస్తూ ఉంటుంది. అలా ప్రణతవరణం, పరమాత్మ దోషములు ఉన్నప్పటికీ కూడా వారందరినీ కూడా ప్రేమతో ఆ దోషములను భోగ్యంగా స్వీకరించేటటువంటి గుణం కలిగినటువంటి వాడు. తల్లి కూడా అలాంటి గుణములు అన్నీ కూడా కలిగినటువంటి ఆవిడ. ప్రేమ, ప్రణతుల పట్ల ఉండేటటువంటి ప్రేమ. తమని ఒక్కసారి పెరుమాళ్ళని ఒక్కసారి ఆశ్రయిస్తే ఆశ్రితుల పట్ల ఉండేటటువంటి వ్యామోహంతో ఆ
గోపికలు కృష్ణ పరమాత్మకు ఒక చిన్న వెన్నముద్ద సమర్పిస్తే ఆ వెన్నముద్ద కోసం గోపికలు చేయమన్నటువంటి పనులన్నిటినీ కూడా చేసినటువంటి ఆశ్రిత వ్యామోహము వాత్సల్యము కలిగినటువంటి వాడు. గోపికలు ఆడమంటే ఆడేవాడు, గోపికల చేత కొట్టబడినటువంటి వాడు, తిట్టబడినటువంటి వాడు, మొట్టబడినటువంటి వాడు, గోపికల యొక్క కౌగిట్లో బంధింపబడినటువంటి వాడు, అంతటి ఆశ్రిత వ్యామోహం కలిగినటువంటి వాడు. ఒకసారి పెరుమాళ్ళని రక్షించమని కోరుకుంటే ఆ పెరుమాళ్ళకి శరణాగతి చేస్తే ఆ శరణాగతి చేసినటువంటి వారి యొక్క యోగక్షేమములన్నిటినీ కూడా భరించేటట్టు తానే వహించేటటువంటి వాడు. భరించడం కూడా కాదు, వహించటం, ఇంకొకరికి అప్పచెప్పి వాటిని పూర్తి చేయటం కాకుండా తానే స్వయంగా ఆ యోగక్షేమాలన్నిటినీ కూడా వహించేటటువంటి వాడు. స్వామి కృష్ణ పరమాత్మ యొక్క యోగక్షేమం వహామ్యహం, నేనే వారి యొక్క యోగక్షేమాలు ప్రత్యేకంగా నేనే చూసుకుంటాను. నిజానికి ఇప్పుడు పిఎం ఉన్నాడు అనుకోండి, పిఎమే అన్ని పనులు చేయడు. ఇప్పుడు మనం పిఎం దగ్గరికి వెళ్ళి ఏదో చిన్న పని కోసం పిఎం దగ్గరికి వెళితే పిఎం ఆ పనిని పెద్దదా చిన్నదా అనేటటువంటి తారతమ్యాన్ని చూసి చిన్న పని అయితే నా వరకు అక్కర్లేదు, మా పిఏ చేసేస్తాడు అని, లేకపోతే తన కింద ఉన్నటువంటి డిపార్ట్మెంట్స్లో ఎవరో ఒక మినిస్టర్ ఎవరో చేసి పెడతారు అని చెప్పి ఆ మినిస్టర్ దగ్గరికి పంపించేస్తాడు మనని. కానీ పరమాత్మ లోకనాథుడైనప్పటికీ సర్వ జగత్తుకి నాయకుడైనప్పటికీ యోగక్షేమం వహామ్యహం, నేనే చూసుకుంటాను. ఆయన కింద ఆయన సంకల్పాన్ని నెరవేర్చగలిగినటువంటి మహనీయులు ఎంతోమంది, సమర్థులు ఎంతోమంది ఉన్నప్పటికీ కూడా ఎవరైతే జీవులు నన్ను ఆశ్రయిస్తారో, అనన్యమైనటువంటి మనస్సుతోటి ఎవరైతే నన్ను ఆశ్రయిస్తారో వారి యొక్క యోగక్షేమాలు ఎవరికి ఇంకొకరికి అప్పచెప్పకుండా నేనే వహిస్తాను. అంత ప్రేమ కలిగినటువంటి వాడు స్వామి. మనం తీసుకుని వెళ్ళే సుధాముడు తీసుకుని వెళ్ళినటువంటి గుప్పెడు అటుకులకి తన సర్వస్వాన్ని చేయడానికి సిద్ధపడినటువంటి గొప్ప ప్రేమ కలిగినటువంటి వాడు. కాబట్టి ప్రణత ప్రేమ మమ ప్రాణాహి పాండవ, మనకి పెరుమాళ్ళ పట్ల ఉండేటటువంటి ప్రీతి కన్నా పెరుమాళ్ళకి మన పట్ల ఉండేటటువంటి ప్రీతి సర్వజ్ఞుడైనటువంటి ఆ స్వామి కూడా చెప్పలేనటువంటి గొప్ప ప్రేమ కలిగినటువంటి వాడు. అంత ప్రేమ స్వామికి మన మీద అంటే, అంత ప్రీతి ఆశ్రితుల పట్ల అంటే. ఆ స్వామికి ఎంతైతే ప్రీతి ఉందో, ఇలాంటి గుణం ఉందో తల్లికి కూడా అంత గొప్ప అంత ఆశ్రితుల పట్ల అంత గొప్ప ప్రేమ ఉంది అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. క్షేమం కరత్వం, ఆశ్రితుల ఇష్టాన్ని ప్రసాదించి ఇష్టం కానటువంటి వాటిని తొలగించడం అనేటటువంటి గుణం. క్షేమము అంటే రక్షించడము, క్షేమము అంటే ఇష్టం కానటువంటి వాటినన్నిటినీ కూడా తొలగించడము, ఇష్టమైనటువంటి వాటినన్నిటినీ కూడా వృద్ధి కలగ చేయడము. ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా యోగము క్షేమము. యోగము అంటే లేనటువంటి వాటి సంపదలన్నిటినీ కూడా అనుగ్రహించడాన్ని, పొందింపచేయడాన్ని యోగము అంటారు. ఉన్నటువంటి ఆ సంపదని సమృద్ధిగా వాటిని రక్షించుకోవడాన్ని క్షేమము అంటారు. కాబట్టి స్వామి యోగక్షేమాలు రెండూ కలగచేస్తాడు. లేనటువంటి సంపదలను కలగచేస్తాడు, కలిగినటువంటి సంపదలు జారిపోకుండా మళ్ళీ కోల్పోకుండా వాటినన్నిటినీ కూడా జాగ్రత్త పరుచుకునేటటువంటి సామర్థ్యాన్ని కూడా పరమాత్మ మనకి కలగజేస్తాడు. అలా క్షేమం కరత్వం, ఆశ్రితుల యొక్క ఇష్టాయిష్టాలను, ఇష్టమైనటువంటి వాటిని ప్రసాదించడము, ఇష్టం లేనటువంటి వాటినన్నిటినీ కూడా తొలగించడం అనేటటువంటివి మీ ఇద్దరికీ కూడా సమానంగా ఉండేటటువంటి గుణములు అని చెప్తున్నారు. ఇప్పటి వరకు ఈ రెండు పాదాలతోటి చెప్పినటువంటి గుణములన్నీ కూడా దివ్య ఆత్మస్వరూప గుణములు, వారికి స్వభావానికి చెందినటువంటి, స్వరూపానికి చెందినటువంటి గుణములను అనుసంధానం చేశారు. అంటే అంతఃసౌందర్యాన్ని వృద్ధిపరిచేటటువంటి అంతఃకరణ గుణములు, ఆయన స్వరూపం ఇది అని చెప్పేటటువంటి గుణములు. ఇక మూడవ పాదంలో దివ్యమంగళ విగ్రహం యొక్క గుణాలన్నిటినీ కూడా అనుసంధానం చేస్తున్నారు. మూడవ పాదంలో ఏమని చెప్తున్నారు? అపి పరిమళ కాంతిర్లావణ్యమర్చి ఇది ఇందిరే. పరిమళము ఇద్దరికీ సమానంగా ఉండేటటువంటి గుణములలో, దివ్యమంగళ విగ్రహానికి ఉండేటటువంటి గుణములలో పరిమళం, సౌగంధ్యం. పెరుమాళ్ళు సర్వగంధ అని పెరుమాళ్ళకి తిరునామం. అత్యంత విలక్షణమైనటువంటి సుగంధములు ఏవైతే ఉన్నాయో, గొప్పగా
గుబాళించేటటువంటి గుణములు ఏవైతే గంధములు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా స్వామి నుండే వస్తూ ఉంటాయి, స్వామికి చెందినటువంటివి. అలా ఎల్లప్పుడూ కూడా పెరుమాళ్ళ యొక్క దివ్యమంగళ విగ్రహము సువాసనతోటి గుమగుమగా గుబాళిస్తూ ఉంటుంది అనేటటువంటి విషయాన్ని తెలియజేయడానికి సౌపరిమళము అనేటటువంటి పదంతో చెప్తున్నారు. ఇక కాంతి అంటే తేజస్సు అనుకుంటాం, కానీ ఇక్కడ దివ్యమంగళ విగ్రహానికి ఉండేటటువంటి కాంతి గురించి చెప్తున్నారు కాబట్టి సౌందర్యము అనబడుతుంది. సౌందర్యము అంటే అవయవ శోభ. ఎంత సౌందర్యం కలిగినటువంటి వాడు స్వామి అంటే తోళ్ కండార్, తోళే కండార్, తాళ్ కండార్, తాళే కండార్. కంబరామాయణంలో రామచంద్రుడు మిథిలా నగరంలో సీతాదేవి స్వయంవరానికి వెళుతున్నటువంటి సందర్భంలో మిథిలా నగర వాసులందరూ కూడా రామచంద్రుడు ముందు విశ్వామిత్ర మహర్షి నడుస్తున్నాడు, వెనకాల నీలమేఘ వర్ణంలో ఇంద్రనీల మణికాంతులని విరాజిల్లేటటువంటి పుంసాం దృష్టి చిత్తాపహారుడైనటువంటి రామచంద్రుడు వెనకాల నడుస్తున్నాడు. ఆ వెనకాల తెల్లటి వర్ణంతో చక్కగా గొప్పగా భాషించేటటువంటి లక్ష్మణస్వామి వెనకాల నడుస్తున్నాడు. ఆ మిథిలా నగర వాసులందరూ కూడా ముందు వెళ్ళేటటువంటి విశ్వామిత్రుణ్ణి పరిపూర్ణంగా సేవించుకున్నారు, వెనకాల వెళ్ళేటటువంటి లక్ష్మణస్వామిని పరిపూర్ణంగా చూడగలిగారు. కానీ మిథిలా నగర వాసులు ఎవ్వరూ కూడా రాముణ్ణి పూర్తిగా చూడలేకపోయారట. ఎందుకు అంటే ఎవరైతే రామచంద్రుని యొక్క తోళే కండార్ రామచంద్రుని యొక్క బాహువుల్ని ఫస్ట్ చూసినప్పుడు మన దృష్టి ఒక అవయవం మీద పడుతుంది. అలా మిథిలా నగర వాసులందరూ కూడా రామచంద్రుడిని చూసినప్పుడు మొదట ఎవరి చూపులైతే రామచంద్రుడి యొక్క బాహువుల మీద పడ్డాయో వారు రామచంద్రుడి యొక్క బాహువుల్ని మాత్రమే చూశారు. ఎవరి చూపులైతే రామచంద్రుడి యొక్క పాదార విందాము మీద పడ్డాయో వారు రామచంద్రుడి యొక్క పాదార విందాలు మాత్రమే చూశారు. ఎవరి చూపులైతే రామచంద్రుడి యొక్క తిరుముఖ మండలం మీద పడిందో వారు మాత్రం రామచంద్రుడి యొక్క తిరుముఖ మండలాన్నే చూడగలిగారు. మిగిలినటువంటి పూర్తిగా ఆ అవయవ శోభ దివ్యమంగళ విగ్రహాన్ని పూర్తిగా సేవించుకున్నటువంటి వారు ఒక్కరూ లేరు సుమా మిథిలా నగరంలో అని చమత్కారంగా పెరుమాళ్ళ యొక్క అతిశయం, సౌందర్య అతిశయం. ఆ బాహువుల్ని చూసినటువంటి వారు ఆ బాహువుల యొక్క అందం అనేటటువంటి సుడిగుండంలో చిక్కుకుపోయి అవే చూస్తూ ఉండిపోయినటువంటి వారు అయ్యారు. పాదార విందాలను సేవించినటువంటి వారు ఆ పాదార విందాలలో ఉన్నటువంటి సౌందర్యాన్ని మాత్రమే చూస్తూ అక్కడే అవే చూస్తూ ఉండిపోయారు. అలా బాహువుల్ని చూసినటువంటి వారు బాహువుల్నే చూశారు, పాదార విందాలు దర్శించినటువంటి వారు అలాగే పాదార విందాలను సేవించి ఉన్నారు. అది సౌందర్యం అంటే ప్రతి అంగానికి ఉండేటటువంటి అతిశయాన్ని సౌందర్య పదంతో చెప్తారు. అది కాంతి అనేటటువంటి పదంతో చెప్తున్నారు తల్లి. పరమాత్మకి నీకు ఈ సౌందర్యం ఒక్కలా ఉంటుంది తల్లి. ఇద్దరూ కూడా ఒకరిని మించిన ఒకరు సౌందర్యమూర్తులు. సౌందర్యమే మూర్తిభవిస్తే ఉన్నటువంటి స్వరూపం దివ్యమంగళ విగ్రహం కలిగినటువంటి వారు అంటున్నారు. కాంతి అంటే తన తేజస్సుతోటి ఇతరుల్ని ప్రకాశింపచేసేటటువంటి ఒక గుణము. దానికి అందం కలిగి ఉండటము అంటే కేవలం ఇతరుల యొక్క ఇప్పుడు పెరుమాళ్ళ సమక్షానికి వెళితే మనం కూడా చక్కగా సౌందర్యవంతులుగా మనం అనిపిస్తూ ఉంటాం. మన మనసులో కూడా అప్పటి వరకు ఉన్నటువంటి మాలిన్యములన్నీ కూడా తొలగిపోయి ఆ కాంతితోటి సౌందర్యం అనేటటువంటి తేజస్సుతోటి మనని కూడా సౌందర్యవంతులుగా చేసేస్తూ ఉంటుంది స్వామి యొక్క సౌందర్యము. అలాంటి గొప్ప సౌందర్యము అనేటటువంటి విషయాన్ని లావణ్యము అంటే సముదాయ శోభ. ఇప్పుడు ఒక అంగం మాత్రమే ఒక దివ్యాంగానికి ఉండేటటువంటి శోభని సౌందర్యం అనేటటువంటి మాటతో చెప్తారు. కొంతమందిలో ముక్కు మాత్రమే బాగుంటుంది, మొహం బాగుండదు, కన్నులు మాత్రమే బాగుంటాయి, ముక్కు బాగుండదు. అలా కాకుండా ముక్కు ప్రత్యేకంగా ఒక్కొక్క దివ్యాంగము గొప్పగా శోభిల్లుతూ ఉంటుంది. సముదాయ శోభ మొత్తం అన్ని అవయవములన్నీ కూడా కూడినటువంటి ఆ పద్ధతి కూడా చాలా వైభవంగా విలక్షణంగా ఉంటుంది. దాన్ని లావణ్యము. లవణాత్ ఉప్పుకి ఉండేటటువంటి స్వభావం లాంటిది స్వభావమే లావణ్యము అంటారు. ఇప్పుడు ఉప్పు రాయి ఉందనుకోండి, మీరు ఏ పక్క నుండి ఆ ఉప్పు రాయిని రుచి చూసినా కూడా ఉప్పగానే ఉంటుంది. అలా
ఎటువైపు నుంచి పెరుమాళ్ళను సేవించినా అంటే ఏ కోణంలోంచి పెరుమాళ్ళను సేవించినా కూడా గొప్ప సముదాయ శోభ కలిగినటువంటి వాడు. అది లావణ్యం అంటే. ఒక్కొక్క అవయవంలో ఉండేటటువంటి శోభను సౌందర్యం అంటే ఆ దివ్యమంగళ విగ్రహం అంతా కూడా వ్యాపించి ఉన్నటువంటి ఆ సౌందర్యాన్ని లావణ్యము అంటారు. ఒక అంగం యొక్క సౌందర్యమే మనసుని రంజింపచేస్తూ ఉంటే ఇక సముదాయ శోభ అంతా కూడా దివ్యమంగళ విగ్రహ శోభ ఇక మనసుని ఆకర్షించకుండా ఉండదు కదా అంటున్నారు. అర్చిహి ఇతరులను ప్రకాశింపచేసేటటువంటి ఉజ్వల గుణం. పక్కవారిని ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా పెరుమాళ్ళ సన్నిధికి వెళితే మనం కూడా గొప్పగా ప్రకాశిస్తూ ఉంటాం. మన మనసు కూడా గొప్పగా ఆనందంగా ఉంటుంది. మన ముఖంలో కూడా గొప్ప తేజస్సు ఉంటుంది. ఇంట్లో ఎప్పుడూ అలా కూర్చొని అద్దంలో మొహం చూసుకుంటే ఏదో నీరసంగా ఉంటుంది. అదే కోవిలకు వెళ్ళి పెరుమాళ్ళను సేవించిన తర్వాత అప్పుడు మన ముఖాన్ని చూసుకుంటే ఏదో తెలియనటువంటి ఒక ఫ్రెష్నెస్ అనేటటువంటిది కనిపిస్తూ ఉంటుంది. అది అర్చిస్సు. తనని ఆశ్రయించినటువంటి వారిని కూడా ప్రకాశింపచేసేటటువంటి ఉజ్వల గుణాన్ని అర్చిహి అనేటటువంటి మాటతో చెప్తారు. ఆళ్వార్లు అందంగా చెప్తారు. మొదలాళ్వార్లు ముగ్గురు కూడా పెరుమాళ్ళను సేవించిన తర్వాత వారు ముగ్గురు ఒక చోటకి చేరి ఉంటే వారిని అనుభవించడం కోసం పెరుమాళ్ళ పిరాటితో కూడా వేయించేసి అక్కడికి చేరితే ఒక ఆళ్వార్లేమో ఈ లోకాన్నంతటినీ కూడా ప్రమిదగా భూమినంతటినీ కూడా ప్రమిదగా చేసి సముద్ర జలాలనంతటినీ కూడా నూనెగా చేసి సూర్యుడిని విளక్కుగా చేసి పెరుమాళ్ళకి మంగళాశాసనం చేస్తున్నారు. ఇంకొక ఆళ్వార్లేమో తమ మనసునే ప్రమిదగా చేసి అందులో ఉండే ప్రేమనే తైలంగా చేసి జ్ఞానం అనేటటువంటి జ్యోతితోటి పెరుమాళ్ళకి మంగళాశాసనం చేస్తూ ఉంటే ఇద్దరూ తిరువిళక్కలను పట్టుకొని పెరుమాళ్ళను సేవిస్తూ ఉంటే మూడవ ఆళ్వార్లు ఇక అక్కడ కనిపిస్తున్నటువంటి స్వామి గురించి మంగళాశాసనం చేస్తున్నారు. ఆ సందర్భంలో స్వామి గురించి చెప్తూ తిరుక్కండేన్ పొన్మేని కండేన్ అని ముందు ఎవరు కనిపించారు స్వామిలో? తిరుక్కండేన్. ముందు లక్ష్మీదేవే ఆయన వక్షస్థలంలో గొప్పగా విరాజిల్లుతూ కనిపిస్తుంది. ఆవిడ కాంతి అంతా కూడా స్వామి యొక్క దివ్యమంగళ విగ్రహం మీద పడి అది ఎలా భాసిస్తోంది. నిజంగా స్వామి ఏ రంగులో ఉంటాడు అంటే నల్లని కాలమేఘం, నల్లని వర్ణంలో ఉంటాడు స్వామి. కానీ ఆళ్వార్లు ఏం చెప్తున్నారు అక్కడ? పొన్మేని కండేన్, బంగారు వర్ణంలో ఉన్నటువంటి దివ్యమంగళ విగ్రహం కలిగినటువంటి వాడిని చూస్తున్నానండి, సేవిస్తున్నాను అంటున్నారు. అదేమిటి స్వామి వర్ణము బంగార వర్ణమా నలుపు వర్ణమా అంటే నలుపు వర్ణమే స్వామిది. అయినప్పటికీ కూడా ఆ హృదయంలో ఉన్నటువంటి వక్షస్థలంలో ఉన్నటువంటి లక్ష్మీదేవి యొక్క శోభ, ఆవిడ యొక్క కాంతి అంతా కూడా పెరుమాళ్ళ తిరుమేని మీద పడి అదంతా పెరుమాళ్ళ తిరుమేనిని వ్యాపించగా నల్లటి వర్ణం కలిగినటువంటి ఆ తిరుమేని కూడా పొన్మేని బంగారు వర్ణంలో కనిపిస్తోందండి. అది లక్ష్మీదేవి నుండి వచ్చేటటువంటి కాంతి. ఆవిడ సహజంగా హిరణ్యవర్ణం హరిణీం, హిరణ్యవర్ణంలో బంగారు వర్ణంలో ఉండేటటువంటి ఆవిడ కాబట్టి ఆవిడ యొక్క శోభ అంతా కూడా పెరుమాళ్ళ దివ్య తిరుమేని అంతా వ్యాపించి ఆయన దివ్యమంగళ విగ్రహం కూడా బంగారు వర్ణమా అనేటట్టుగా ఉంది. అందుకే ఆళ్వార్లు అక్కడ పొన్మేని కండేన్ బంగారు వర్ణంలో ఉన్నటువంటి స్వామిని సేవిస్తున్నాను అని చెప్పారు. అలా పెరుమాళ్ళని ముందు మనం చూడాలి అంటే అది లక్ష్మీదేవి వల్లే, లక్ష్మీదేవిని పురస్కరించే పెరుమాళ్ళని చూస్తాం. అలా స్వామిని ఎప్పుడూ కూడా ఆవిడ ఆశ్రయించి ఉండి ఆవిడ ప్రకాశంతో పెరుమాళ్ళ యొక్క ప్రకాశాన్ని కూడా లోకంలో తెలియచేసేటటువంటి గొప్ప ఔజ్వల్యం కలిగినటువంటి ఆవిడ కాబట్టి అర్చిహి ఔజ్వల్య గుణము, తన ఇతరులని ప్రకాశింపచేసేటటువంటి గుణము అనేటటువంటి విషయం చెప్తారు. ఉపనిషత్తులు కూడా పెరుమాళ్ళని ఒక నీల మేఘంగా అభివర్ణిస్తూ ఉంటే ఆ మేఘం మధ్యలో వచ్చేటటువంటి మెరుపు తీగ లక్ష్మీదేవి. లోకమంతా కూడా చీకటిగా అయిపోయి మేఘావృతం అయిపోతే మన చూపు సహజంగా ఎక్కడికి వెళుతుంది అంటే ఎక్కడెక్కడ మెరుపు వస్తుందో అటువైపుకి మన చూపు వెళ్తూ ఉంటుంది. సహజంగా అటువైపు వెళ్తూ ఉంటుంది. ఆకాశంలో మేఘాలన్నీ కూడా కమ్మేసి ఉన్నాయి. ఎక్కడో ఒక చోట మెరుపు వస్తే సహజంగా మన చూపు అటువైపు వెళ్తుంది. అలా తల్లి తన ప్రకాశంతో పెరుమాళ్ళని నిత్యము సంశ్లేషించి ఉండి ఆయనతో చేరి ఉండి
పెరుమాళ్ళకే ఒక అతిశయాన్ని తెచ్చిపెడుతూ ఆయనలో ఉన్నటువంటి కళ్యాణ గుణాలన్నిటినీ కూడా మనకి తెలియచేసేటటువంటి గొప్ప ప్రకాశం కలిగినటువంటి ఆవిడ ప్రకాశిస్తూ ఆవిడతో చేరి ఉన్నటువంటి వారందరినీ కూడా ఉజ్వలింపచేసేటటువంటి గుణాన్ని అర్చిహి అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఔజ్వల్యము, ఆ తర్వాత ఉండేటటువంటి ఆత్మగుణాలను చెప్పారు, ఇక్కడ ఉండేటటువంటి దేహ గుణాలను కూడా చెప్పారు. ఆత్మగుణాలలో జ్ఞానంతోనూ సేవించినటువంటి వారిని ప్రకాశింపచేస్తుంది ఆ తల్లి. ఎవరైతే శ్రీరంగనాయకిని ఆశ్రయిస్తారో ఆవిడికి సహజంగా ఉండేటటువంటి జ్ఞానము అనేటటువంటి ఆ గుణాన్ని మనకి కూడా ప్రసాదించి మన ఆత్మ యొక్క యాథాత్మ జ్ఞానము అంటే మనం పెరుమాళ్ళకి దాసులము అనేటటువంటి జ్ఞానాన్ని మనకి కూడా ప్రసాదించి మనని పెరుమాళ్ళ యొక్క పాదార విందాల దగ్గరికి చేరుస్తుంది. అంతేకాకుండా మన మనసులు మాలిన్యంతో కప్పబడి ఉంటే, చీకట్లలో ఉంటే, అజ్ఞానం అనేటటువంటి చీకట్లలో ఉంటే ఉజ్వలింపచేసేటటువంటి గుణం ఆవిడ దగ్గర ఉంది. అర్చిహి అనేటటువంటి గుణం ఆవిడ దగ్గర ఉంది కాబట్టి మన మనసులో ఉన్నటువంటి మాలిన్యాలన్నిటినీ కూడా తొలగింపచేసి పెరుమాళ్ళను ఆశ్రయించేటట్టుగా చేస్తుంది అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఇలా అనేక పురస్సరాహ, ఇలా అనేక గుణములు ఉన్నాయి. వాటినన్నిటికీ అంత అందంగా చెప్తున్నారు అంటే భట్టర్ వారు గుణరాశయ, ఒక్క గుణములు కాదు, గుణములు రాసులుగా పోసినటువంటి గుణములు, గుణ సమూహములు. జ్ఞానం, ఇప్పుడు శక్తి అనేటటువంటి గుణములోనే అనేక విధములైనటువంటి గుణములు ఉంటాయి. బలం అనేటటువంటి ఒక గుణములోనే అనేక డిఫరెంట్ వేరియేషన్స్ ఉంటాయి. తేజస్సు అనేటటువంటి గుణములోనే డిఫరెంట్ వేరియేషన్స్ ఉంటాయి. అలాగే అనేక కళ్యాణ గుణములు నీ దగ్గర ఉన్నాయి తల్లి. ప్రణత వర్ణము అని చెప్పినటువంటి చోట అనేక గుణములు ఉంటాయి. ఆశ్రితుల్ని నువ్వు అనేక విధములుగా నువ్వు స్వీకరిస్తూ ఉంటావు. వారి పట్ల అనేక విధములుగా వారిని వారి పట్ల ప్రీతి కలిగి ఉంటావు. పురస్సరాహ, పెరుమాళ్లలో ఉండేటటువంటి ఇంకా అనేక కళ్యాణ గుణం, మార్ధవము, ఆర్జవము, ఇలా అనేక కళ్యాణ గుణములు ఉన్నాయి. అవన్నీ కూడా భగవతః ఏతే సాధారణ గుణరాశయ తవ భగవత చ ఏతే సాధారణ గుణరాశయ. ఇలా నీకు స్వామికి ఇద్దరికీ సమానంగా ఉండేటటువంటి గుణములు ఇవి తల్లి అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఆ గుణములు సముద్రంలో రత్నాలు ఎలా అయితే కొదవలేకుండా ఉంటాయో అలా మీ ఇద్దరిలో కూడా గుణములు రాసులుగా వాటికి అంతమనేటటువంటివి లేకుండా గొప్పగా అనేక కళ్యాణ గుణములు కలిగినటువంటి వారు మీ ఇద్దరు కూడా. ఇలాంటి అనేక కళ్యాణ గుణములు మీ ఇద్దరికీ కూడా సమానంగా ఉండేటటువంటి విషయము అని చెప్తూ చమత్కారంగా ఇందులో ఇందిరా అనేటటువంటి మాటను ప్రయోగించారు భట్టర్ వారు. ఇందిరా అంటే ఐశ్వర్యవతి, గొప్ప సంపద కలిగినటువంటి ఆవిడ. సంపద కలిగి ఉండటం అంటే కళ్యాణ గుణములు అనేటటువంటి గొప్ప సంపద, గుణరాశులను కలిగినటువంటి ఆవిడ. సంపద చూడండి, లోకంలో కొంతమందికి ఇవ్వాలని ఉంటుంది కానీ సంపదలో లేకపోతే దానం చేయలేరు, ఏమీ ఇవ్వలేరు. కొంతమందికి ఇచ్చేటటువంటి సంపదలు ఉన్నా కూడా ఇవ్వాలనేటటువంటి గుణం ఉండదు కొంతమందిలో. కానీ తల్లి నువ్వు ఐశ్వర్యవంతురాలు, ఔదార్యవంతురాలువి. నీకు ఎప్పుడూ కూడా ఇవ్వడమే తెలుసు తప్ప పుచ్చుకోవడం అనేటటువంటిది తెలియదు కాబట్టి నీకు సహజంగా ఔదార్యం అనేటటువంటి గుణము ఉంది. అంతేకాకుండా ఐశ్వర్యవతివి నువ్వు, అనేక కళ్యాణ గుణములు కలిగినటువంటి ఆవిడ కాబట్టి ఐశ్వర్యవతి. కాబట్టి ఇందిరే నువ్వు ఇచ్చేటటువంటి దానివి, ఆ ఇవ్వడానికి సమృద్ధి కలిగినటువంటి దానివి, ఆ ఇవ్వడానికి ఉపయోగపడేటటువంటి ఔదార్యము కూడా సహజంగా ఉన్నటువంటి దానివి అనేటటువంటి విషయాన్ని చెప్తూ లక్ష్మీనారాయణులిద్దరికీ కూడా స్వరూపగతమైనటువంటి గుణము ఆత్మగుణములు, దివ్యమంగళ విగ్రహానికి సంబంధించినటువంటి గుణములు రెండు కూడా సమంగా ఉంటాయి. అవి కూడా రాసులుగా సమూహాలుగా లెక్కలేని కళ్యాణ గుణములు కలిగి ఉంటాయి అనేటటువంటి విషయాన్ని చెప్తూ ఇక్కడ ఒక చిన్న విషయాన్ని క్షేమంకరత్వం అనేటటువంటి చోట పెరుమాళ్ళు ఇష్టప్రాప్తి అనిష్ట నివారణ స్వామి నేరుగా చేస్తూ ఉంటాడు. తల్లి ఇద్దరికీ సమానంగా గుణం ఉన్నప్పటికీ కూడా తల్లి ఇష్టప్రాప్తి అనిష్ట నివారణ అనేటటువంటిది పెరుమాళ్ళని పురస్కరించుకొని చేస్తూ ఉంటుంది. ఇష్టప్రాప్తి అయితే తనే చేసేస్తుంది, అనిష్ట నివారణ మాత్రం పెరుమాళ్ళని పురస్కరించుకొని చేస్తూ ఉంటుంది అని చెప్తారు. దానికి ఒక చక్కటి అర్థం చెప్తారు. ఇష్టప్రాప్తి అంటే మనం కోరుకున్నటువంటి విషయాలన్నిటినీ కూడా ప్రసాదించడం. తల్లి నాకు సంపద కావాలి, ఇచ్చేస్తుంది తల్లి.
తల్లి నాకు జ్ఞానం కావాలి, జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. తల్లి నాకు ఆరోగ్యం కావాలి, ఆరోగ్యాన్ని ప్రసాదించగలదు. తల్లి నాకు మోక్షం కావాలి అంటే తల్లి ప్రసాదించలేదు, పెరుమాళ్ళ ద్వారా ప్రసాదింపచేస్తుంది. మిగిలినటువంటి గుణములు కూడా, నిజానికి మిగిలినటువంటి విషయములు కూడా తల్లి ఇవ్వగలదు. ఉపనిషత్తులన్నీ ఏం చెప్తాయి అంటే ఫలం అనేటటువంటిది పెరుమాళ్లే ఇస్తారు అని చెప్తుంది ఉపనిషత్తు. ఆ పెరుమాళ్ల ద్వారా ఇవన్నీ కూడా ఇప్పిస్తుంది తల్లి అనేటటువంటి విషయాన్ని చెప్తారు. ఇక్కడ తల్లికి కూడా ఆ సామర్థ్యం ఉంది. ఆవిడ కూడా ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని, ఆనందాన్ని, సంపదలను అవన్నీ కూడా ఇవ్వగలిగినటువంటి సామర్థ్యం ఆవిడికి కూడా ఉంది అని చెప్తారు. కానీ అనిష్ట నివారణ అనేటటువంటిది మాత్రం పెరుమాళ్ళ ద్వారానే ఆవిడ చేయిస్తుంది అంటారు. అనిష్ట నివారణ అంటే ఇప్పుడు మనకి విరోధులు ఎవరైనా ఉన్నారనుకోండి, భగవంతుడికి శత్రువులు ఎవరు అంటే శత్రు నిరసన మాత్రం స్వామి ద్వారానే చేయిస్తోంది అంటారు. పెరుమాళ్ళకి శత్రువులు ఎవరు అంటే ఆయనకి శత్రువులు ఎవరు లేరు. ఆయన అందరి పట్ల సహృత్ కలిగినటువంటి వాడే, అందరి విషయంలో ఒకే విధంగా ఉండేటటువంటి వాడే. కానీ భాగవతోత్తములకి ఎవరైతే శత్రువులు ఉంటారో ఆయన వారిని తనకి కూడా శత్రువులుగా భావిస్తూ ఉంటాడు. నిజానికి దుర్యోధనుడికి కృష్ణ పరమాత్మకి ఏమీ శత్రుత్వం లేదు. కానీ మమ ప్రాణాహి పాండవాహ, పాండవులు నాకు ప్రాణభూతులు అని చెప్తూ పాండవుల పట్ల ద్వేషం కలిగినటువంటి వాడు దుర్యోధనుడు. కాబట్టి పెరుమాళ్ళకి కూడా దూరం అయిపోయాడు దుర్యోధనుడు. కాబట్టి దుర్యోధనుడికి, పరమాత్మకి దుర్యోధనుడు అంటే ద్వేషం దేనికి అంటే తన భక్తులైనటువంటి పాండవులకి పట్ల వైరాన్ని కలిగినటువంటి వాడు. కాబట్టి వారిని నిరసించడం అంటే శత్రువుని నిరసించడం అనేటటువంటిది తల్లి నేరుగా చేయదండి, పెరుమాళ్ళ ద్వారానే చేయిస్తుంది అనేటటువంటి విషయాన్ని చెప్తుంది. ఎందుకండి, ఆవిడ కూడా సామర్థ్యం కలిగినటువంటి ఆవిడే కదా. ఆవిడ శత్రువులను ఎందుకు నిరసించదు అంటే నిత్యం అజ్ఞాత నిగ్రహం. అసలు ఆ తల్లికి కోపం అంటూ వస్తే కదా శత్రువుల్ని నిరసించడానికి. స్వామికైనా తన భక్తులని ఎవరైనా హింసిస్తూ ఉంటే వారి పట్ల కోపం వస్తుంది. ప్రహ్లాదుణ్ణి తన తండ్రి అయినటువంటి హిరణ్యకశిపుడు అనేక హింసలకు గురి చేశాడు. అందుకని ఆ హిరణ్యకశిపుడి పట్ల కోపం వచ్చి స్వామికి నృసింహావతారాన్ని స్వీకరించాడు. కానీ తల్లికి అసలు కోపం అంటూ వస్తేనే కదా నిత్యం అజ్ఞాత నిగ్రహం. నిగ్రహం అనేటటువంటిది అజ్ఞాత, తెలియనటువంటి ఆవిడ లక్ష్మీదేవి. అందుకని శత్రు నిరసనం అనేటటువంటిది ఆవిడ డిక్షనరీలోనే లేదా, ఆవిడకి తెలియనటువంటి విషయము అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. దీనికి ఒక మంచి ఉదాహరణ చెప్తారు. ఇష్టప్రాప్తి తానే చేస్తుందని, అనిష్ట నివారణ మాత్రం పరమాత్మ ద్వారా చేయిస్తుంది అనేటటువంటి విషయాన్ని రామాయణంలో ఒక చిన్న ఉదాహరణ చేసి చెప్తారు. హనుమ లంకకు వచ్చినప్పుడు హనుమ తోకకి రావణాసురుడు నిప్పు పెట్టించినటువంటి సందర్భంలో సీతో భవ హనుమత అనేటటువంటి విషయాన్ని సీతాదేవి చెప్తూ, అగ్నిదేవ హనుమకి ఎటువంటి హాని చెయ్యకు అనేటటువంటి విషయం అని ప్రార్థించి, ఆ అగ్నిదేవుణ్ణి ప్రార్థించి హనుమకి క్షేమాన్ని కలగచేసింది తల్లి, ఆయనకి ఇష్టాన్ని కలగజేసింది తల్లి. మరి అంత గొప్ప శక్తి సామర్థ్యం కలిగినటువంటి ఆవిడ అనిష్ట నివారణ కూడా చేయొచ్చు కదా. దశాననుడిని, రావణాసుడిని దగ్ధోభవ దశానన అని చెప్పి ఉండొచ్చు కదా. వెంటనే రావణాసుడిని కూడా నిరసింపచేసి ఆయనను కూడా దగ్ధం చేసి వెళ్ళిపోవచ్చు కదా తల్లి అంటే. ఎప్పుడూ కూడా ఆవిడ తన శక్తిని తాను స్వయంగా వినియోగించదు అని ఒక అర్థం చెప్తూ ఉంటారు. కానీ ఎప్పుడు తల్లి రావణాసుడిని ఎప్పుడూ కూడా శత్రువు కింద చూడలేదు. రావణాసుడిని కూడా తన బిడ్డ కిందే చూసి అనేక ఉపదేశాలు చేసింది తల్లి. రావణాసుడికి కూడా రామచంద్రుడితోటి మైత్రి చేసుకో, ఆయన శరణాగత వత్సలుడు అనేటటువంటి విషయాన్ని ఎన్నో ఉపదేశాలు చేసి రావణాసుడిని యొక్క మనసు మార్చాలని ప్రయత్నించిందే తప్ప రావణాసుడిని సంహరించాలి అనేటటువంటి ఆలోచన ఆ తల్లికి ఎప్పుడూ కూడా రాలేదు. ఎందుకు అంటే నిత్యం అజ్ఞాత నిగ్రహం. నిత్యము అసలు నిగ్రహము, కోపం అంటే అంత చుట్టూతా 700 మంది రాక్షసుల్ని ఉంచి నిత్యము కూడా తర్జన భర్జనలు చేస్తున్నప్పటికీ కూడా
ఆ తల్లికి ఎప్పుడూ ఆ రావణాసురుడి మీద కోపమే రాలేదు. ఆ రాక్షస స్త్రీలు ఎవరైతే చిత్రహింసలు చేస్తున్నారో ఆ రాక్షస స్త్రీల మీద కూడా కోపం రాలేదు. ఎంత ఆశ్చర్యము! తనకి అపకారం చేసినటువంటి వారి మీద కూడా కించిత్ కోపం అంటూ రాలేదే తల్లి! ఎంత చక్కటి గుణం నీకు! నిత్యం అజ్ఞాత నిగ్రహం, నిత్యము కూడా నిగ్రహం అంటూ తెలియనటువంటి ఆవిడ ఆ తల్లి అనేటటువంటి విషయాన్ని చెప్తూ ఇక్కడ క్షేమంకరత్వం అంటే ఇష్టప్రాప్తి, అనిష్ట నివారణ అని చెప్తూ ఉంటారు. కాబట్టి ఇష్టప్రాప్తి అయితే తల్లి తానే స్వయంగా నేరుగా ఇచ్చేస్తుంది. అనిష్ట నివారణ మాత్రం అంటే మనకు ఉన్నటువంటి కష్టములను తొలగించడం, లేకపోతే మనకున్నటువంటి శత్రువుల్ని నిరసించడం అనేటటువంటి విషయాన్ని మాత్రం పెరుమాళ్ళని పురస్కరించుకొని పెరుమాళ్ళ ద్వారా చేయిస్తుంది అనేటటువంటి విషయాన్ని ఇక్కడ అందంగా వ్యాఖ్యానంలో అనుగ్రహించినటువంటి మహనీయులు తెలియజేస్తారు. అలా పెరుమాళ్ళకి పిరాట్టికి ఇద్దరికీ సమానంగా ఉండేటటువంటి గుణములన్నిటినీ కూడా ఈ శ్లోకంలో భట్టర్ వారు తెలియజేశారు. ప్రసకన బలజ్యోతి జ్ఞానైశ్వరీ విజయప్రధ ప్రణతవరణ ప్రేమ క్షేమంకరత్వ పురస్సరా అపి పరిమళ కాంతిర్లావణ్యమర్చిః ఇతి ఇందిరే తవ భగవతః చ ఏతే సాధారణ గుణరాశయః. పెరుమాళ్ళకి భగవతః తవ భగవతః చ ఏతే సాధారణ గుణరాశయః. పెరుమాళ్ళకి నీకు సమానంగా ఉండేటటువంటి గుణములన్నీ ఇవి తల్లి అనేటటువంటి విషయాన్ని భట్టర్ వారు మనకి తెలియజేస్తారు. పెరుమాళ్ళకి ఎలా అయితే కళ్యాణ గుణములు ఉంటాయో తల్లికి కూడా అనేక కళ్యాణ గుణములు ఉంటాయి అనేటటువంటి విషయాన్ని మనకి అందంగా తెలియజేశారు భట్టర్ వారు. శ్రీమతే రమ్యజా మాతృమునీంద్రాయ మహాత్మనే శ్రీరంగవాసినే భూయాశ్రీ నిత్యమంగళం సటారేటరాత్ ప్రోక్త త్రయ్యంతార్థప్రదాయనే అస్మదాచార్యవర్యాయ గోపాలార్యాయ మంగళం.